హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే మేము ఇక్కడ వచ్చినాం అనుకుంటున్నామా, నేను మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్స్ అనమాట. మా కిడ్స్ అయితే రాలేదు. చూపిస్తాను ఎక్కడికి వచ్చినామంటే మాలా ఫేస్ చేయండి బెంగళూరు. బస్లో వచ్చినాము. బస్ దిగేసి జ్యూస్ తాగుతామనేసి జ్యూస్ తాగుతామని స్టే చేసినాము. ఇంకా జ్యూస్ తాగి వెళ్తున్నాం అనమాట. అమౌంట్ చేసి చూడండి, వీళ్ళ అబ్బాయి అమ్మాయి అనమాట. బస్ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, వాక్ చేస్తున్నప్పుడు తీసాం అనమాట. అవుట్ సైడ్ నుంచి మాలా ఫేస్లో చాలా సూపర్ ఉందండి లోపలైతే. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే గైస్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే ఉంటాము. చూడండి, అవుట్ సైడ్ ఇలా ఉంది. మేము ఒక 5 o'clock ఏమో రీచ్ అయినాము. సారీ గైస్, 2:30కి ఏమో రీచ్ అయినాము. సో రష్ అంతా తక్కువ ఉంది. వెళ్తూ ఫోటోలన్నీ బయట తీసుకున్నాము. ఇంకా లోపలికి పోదామనేసి వెళ్తున్నాము. చూడండి, ఇలా ఉంది అవుట్ సైడ్. లోపలికి వెళ్తున్నట్లే సూపర్ అండి. చూడండి ఎలా ఉందంటే వావ్ అనే మాట ఉందనమాట. ఇంకా వీకెండ్ వెళ్దామంటే వెళ్ళాము మాలా ఫేస్ చేసి. మా ఫ్రెండ్ చాలా రోజుల నుంచి వెళ్దాం అని అడిగింది. నేను ఆల్రెడీ వచ్చినాను, తన కోసం మళ్ళీ వచ్చినాను అనమాట. వచ్చి సరదాగా ఎంజాయ్ చేసుకున్నాను నేనైతే. చూడండి, లైటింగ్స్ అట్రాక్షన్గా ఉందండి సూపర్గా. మేము వాక్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ, ఇంకా మాలంటే సెల్ఫీలే కదండి. సెల్ఫీలు అయితే తీసుకున్నాను నేను. తీసుకుని ఇంకా ఏమన్నా కొందామని చూసినామన్నమాట. ట్రెండ్స్కి వెళ్దామని. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళింది మేము ట్రెండ్స్కి అనమాట. ట్రెండ్స్లోన టాప్స్ కిడ్స్ వేర్ ఏమైనా తీసుకుందామని చూసినాము. అంటే ఇక్కడ 8 ఫ్లోర్లు అట్లా అనిపిస్తుంది. అంటే కింద నుంచి పైన చూపిస్తున్నాము. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఈ మాల్. మా ఫ్రెండ్ అయితే సఖత్ ఎంజాయ్మెంట్ అనమాట. సెల్ఫీకి అట్లే వీడియో తీసి సెల్ఫీకి కూడా పోజ్ చేసినాను నేను. వెళ్దామని వెళ్తున్నాను అనమాట. చూడండి అన్ని తొందరగా వెళ్ళాం కాబట్టి ఖాళీగానే ఉందన్నమాట. వీకెండ్ ఆ రోజు సాటర్డే, మేబీ సాటర్డే వెళ్ళాము. సాటర్డే వెళ్ళేసినాము. రష్ పోయినప్పుడు తక్కువ ఉంది, ఈవినింగ్ కల్లా ఎక్కువ అయింది అనమాట. మాల్ అంతా బరీ ఫోటోలు తీసుకున్నాం గైస్. కొంచెం హెడ్ఏక్ ఉండింది నాకు, అందుకనేసి కొంచెం డల్గా ఉంది. మ్యాప్ చూస్తాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఎక్కడికి వెళ్ళాలి ఏమనేసి మ్యాప్ ఉంటుంది అనమాట. చూసి చెక్ చేసి మేము వెళ్ళాలనుకునే ట్రెండ్స్కి మ్యాక్స్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. క్లాత్స్ ఏమైనా బయట వెళ్ళాలనేసి. సో అందుకని అది 2 సెర్చ్ చేసినాము. మా ఫ్రెండ్ అబ్బాయి సెర్చ్ చేసినాడు, అన్న కూడా సరిగ్గా రాలేదు. ఇంకా సరే అనేసి మేమే వెళ్ళాము. 3rd ఫ్లోర్లో ఉందని లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేను గుర్తుపెట్టుకున్నాను. సో అందుకని పోదామని వెళ్ళాము. వెళ్ళేసి అది వెతుక్కుంటూ పోతున్నాం అన్నమాట. చూడండి, మ్యాక్స్ వచ్చింది. మ్యాక్స్ ఆపోజిట్ సైడ్, ఇటు సైడ్ మ్యాక్స్ పక్కనే ట్రెండ్స్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది మ్యాక్స్. దీని తర్వాత వస్తామనేసి ట్రెండ్స్ పోతాం. మ్యాక్స్ అయిన తర్వాత ఇక్కడ ట్రెండ్స్ ఉందన్నమాట. సరే అని ట్రెండ్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, అది మ్యాక్స్ అటు సైడు, ఇటు సైడు ట్రెండ్స్ అనమాట. మధ్యలో ఏదో గ్యాప్ ఉంది, అక్కడ ఏందో ఉంది, సరిగ్గా గుర్తులేదు. మేమైతే ఈ డ్రెస్ కొందామని ఫిక్స్ అయినాను. నేను తను ఇద్దరు ఒకే సేమ్ డ్రెస్ తీసుకుందామని తను అనింది. కాకపోతే సైజ్ దొరకలేదనమాట. నేను కొంచెం ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. ఎల్ తీసుకున్నా సరిపోతుంటే ఎక్సెల్ తీసుకున్నాను. నేను ఈ డ్రెస్ కొన్నాను అనమాట. సెట్ 2 పీస్ సెట్. మళ్ళీ ఒక 3 టాప్స్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తాను ఏమేమి కలర్లు, రేర్ కలర్లు ఉన్నాయని కొన్నాను అనమాట. అంటే మన షాప్లోనే ఉంటాయి, బట్ కలర్ కాంబినేషన్ నచ్చింది తీసుకున్నాను గైస్. నేను ఇది తీసుకోలేదు, చూసి అలాగే పెట్టేసాను అనమాట. పిస్తా గ్రీన్ తీసుకున్నాను. క్రీమ్ కలర్ విత్ పిస్తా ప్యాంట్, క్రీమ్ కుర్తా, పిస్తా కలర్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. అదే దాంట్లో సేమ్ తీసుకుందామని ఆవిడ కూడా చూసింది, చూడలేదు. కానీ వేరే సెలెక్ట్ చేసుకొని ట్రయల్ రూమ్స్కి వెళ్దామని ట్రయల్ రూమ్స్కి వెళ్ళింది. చాలా సేపు చూసినాం మేము. ఒక 20 minutes చూసినామా ఇక్కడైతే.
టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసాను. నాకైతే యాక్చువల్గా ఈ బొమ్మలో ఉండే డ్రెస్ కావాల్సిందే, నా సైజ్ దొరకలేదు అనమాట. పెద్ద సైజే ఉంది. సో ఇంకా ట్రయల్ రూమ్లో ఉంది అంటే ఇంకా వెయిట్ చేసినాము, కానీ రాలేదు, వాళ్ళే తీసేసుకున్నారు. ఇంకా ఉన్నిలేని నేను పిస్తా గ్రీన్ అంటే చూపిస్తాను లాస్ట్లో. పిస్తా గ్రీన్ అంటే క్రీమ్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతకున్నా ఇంత చూసినా అవే డ్రెస్లే అని చెప్పినాను ఆవిడికి. తిప్పేసి మళ్ళీ చూసి లాస్ట్కి కొన్నది. లైట్ కలర్ వద్దు, గ్రీన్ కలర్ వద్దు, డార్క్ కలర్ కావాలనేది చాలా ఫన్ ఉండిందండి ఆ రోజు. నేను ఇది సరదాగా అలాగా మాట్లాడుకునేసి చాలా టైం స్పెండ్ చేసినాను అనమాట. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అన్నా, మంత్లీ వన్స్ అన్నా ఇలా బయటికి ఫ్రెండ్స్తో వెళ్తే మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది, టెన్షన్ లేకుండా. చూడండి, ఇది నేనే కొన్నాను అనమాట. ఇప్పుడు తీసుకున్నాను కదా గ్రీన్ కలరు, ఇది నేను కొన్నాను. సైజెస్ అయితే లేదంటే చూస్తున్నాను అనమాట నేను. తనకి లాస్ట్కి దొరకనే లేదు ఆవిడకి. నాకు అయితే ఓకే, నేను అదే తీసుకున్నాను. ఇద్దరు ఒకటే తీసుకున్నామని చూసినాం, చాలా సేమ్ సైజ్, ఎక్కడ సైజెస్ అవైలబుల్ లేదనమాట. చూడి అది తీసుకున్నాం అనమాట. అడిగినాము, అక్కడ కూడా లేదు అవైలబుల్ అంటే సరే లేనిసి నేను మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఆవిడ ఏదో కలర్ తీసుకొని చూసేసాను, దానికి ఓకే, దాంట్లో సెట్ అయింది సైజు, అది తీసుకుంది. ఇది కొన్నాను అనమాట నేను. చూడండి, చెప్పినాను కదా లైట్ గ్రీన్ విత్ గ్రీన్, పిస్తా గ్రీన్ ప్యాంట్. చూడండి ఇది ఓకేనా. ఇది కొన్నాను అనమాట 2 పీస్ సెట్. నేనేం ట్రయల్ చేయలేదు, నాకు సైజ్ తెలుసు. కొంచెం లూజే తీసుకున్నాను నేను, స్టిచ్ చేసుకున్నానని. ఈ మధ్య కొంచెం లావు పెరిగిపోతున్నాను, అందుకనేసి కొంచెం లూజే తీసుకుంటున్నాను గైస్. ఇంకా బిల్లు వేస్తామని బిల్లు దగ్గరికి వచ్చినాను. ఎంతసేపు ఏందో వాళ్ళు బిల్లింగ్ మిషన్ వర్క్ చేయలేదని కొంచెం అది ఇది చెప్పినారు. ఇంకా బయటకు వచ్చేసి బిల్లు తీసుకొని మ్యాక్స్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. మ్యాక్స్ లో కూడా షాపింగ్ చేసినాం గైస్. అక్కడ చూసి ఇక్కడ చూసి మొత్తానికైతే బిల్ అంతా చేసుకొని వచ్చినాము. మ్యాక్స్ లో ఆఫర్ ఉన్నింది, 3 టాప్స్ కి ఆఫర్ ఉన్నింది అనమాట. 4 టాప్స్ తీసుకున్నాను. మా పాపకి మా అబ్బాయికి టీ షర్ట్స్, నైట్ వేర్ టీ షర్ట్స్, మా పాప జీన్స్ తీసుకున్నాను అనమాట. ప్లాజో టైపు ఫ్రీ కంఫర్టబుల్ జీన్స్ తీసుకున్నాను. వాళ్ళు ఏమో తీసుకున్నారు, నేను చూడలే. టాప్స్ తీసుకున్నారు ఆవిడ, షూస్ అవన్నీ తీసుకుని ఇంకా బయటకు వచ్చినాము. ఫుడ్ దగ్గరికి పోదామని ఫుడ్ కౌంటర్ దగ్గరికి పోతే ఫుల్ రష్ అంతసేపుకి. చూడండి, ఫుల్ రష్. వెయిట్ చేసినాం, 20-30 మినిట్స్ వెయిట్ చేసినాం. మాకు చైర్స్ అయితే దొరకలేదు. మేము చైర్స్ కూర్చున్నాము, నేను ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఇద్దరు కూర్చున్నాము. వాళ్ళిద్దరూ తీసుకురావడానికి వెళ్ళినారు. చూద్దాం ఏం తెస్తారో తెలీదు. వెయిట్ చేస్తున్నాం మేమైతే. ఫుల్ రష్ అయిపోయింది. ఫుడ్ కౌంటర్ అయితే ఫుల్ రష్, కింద అయితే ఏం లేదు. ఫుడ్ కౌంటర్ ఫుల్ రష్ అండి ఆ రోజు. ఇంకా సరే అని కూర్చున్నాము. మేమే వెళ్ళొస్తామంటే మా ఫ్రెండ్ అమ్మాయి వద్దులేండి, అదే వచ్చిందమ్మా. బిర్యానీ తెచ్చినారు ఫైనల్గా. పన్నీర్ మసాలా బిర్యానీ అనమాట. ఇంకొకటి చికెన్ దమ్ బిర్యానీ తెచ్చినారు ఒక 2. ఆవిడ దోశ తెచ్చుకుంది, ఇంకా రాలేదంటే తను వెళ్ళింది అనమాట. మేమైతే ఇంత లేట్ ఎందుకు, స్మెల్ బంద్ చేస్తాం అన్నమాట. తినేసినాం, నేను తన ఫ్రెండ్ కూతురిద్దరు తిన్నాము. టేస్ట్ ఓకే అండి, మన ఇంట్లో చేసినట్టు లేదు కానీ ఓకే ఓకే ఓకే. బాస్మతి రైస్ కదా, కొంచెం టేస్ట్ చేంజ్ అనిపించింది నాకైతే. ఓకే, ఇంత అదే నచ్చేది అనమాట. ఓకే, వెళ్దామని బాగా తినేసి మాట్లాడుకొని హ్యాపీగా నవ్వుకొని జోకులు వేసుకొని బాగా ఎంజాయ్ చేసామండి ఫుడ్కి అయితే. ఇంకా మాది మేమంతా తిన్నా కూడా ఆవిడైతే రాలేదు, దోశకి వెళ్ళింది అయితే రాలేదు. ఫుడ్ క్యూ ఉన్నింది లేండి రోజైతే. ఇంకా వచ్చింది, రెడ్ దోశ తీసుకుంది ఆవిడ, తీసుకొని తిన్నాము. మస్తు ఎలా ఉందని అడిగింటే బాగుంది అనుకున్నాము. నాకైతే కంప్లీట్ చేసినానండి అప్పుడే. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసినాము. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తే మా ఫ్రెండ్ అయితే నవ్వుకుంటాను, అబ్బా హైటెక్ సింక్, హైటెక్ వాటర్ అనేది. కొంతసేపు ఆడుకున్నాము, నవ్వుకొని వచ్చినామండి. మస్తు కామెడీ ఉండిందండి ఆ రోజైతే. ఇంకా తినేసి ఇంకా వెళ్దాము, గేమ్స్ ఆడదాం అనుకున్నాము. గేమ్స్ అయితే ఎందుకో వద్దులే వెళ్దాం అనేసి చూసుకొని వచ్చేసాం అనమాట. అక్కడ కూడా రష్ అండి. వీకెండ్ పోకూడదు, డేస్ లో పోవాలా. వీకెండ్ పోతే రష్ ఉంటుంది, ఏంది ఇంట్రెస్ట్ ఉండేది అనమాట గేమ్స్ ఇలా ఆడాలంటే.
పిల్లలు ఏదో ఒకటి 2 3 ఆడినారు అనుకుంటాను. కాయిన్స్ వేసి ఆడినారు. ఇంకా గేమ్స్ అంతా ఇలా షూట్ చేసుకున్నాను. మస్తు ఉన్నాయి అనుకోండి గేమ్స్ అయితే, దీంట్లోన సూపర్ ఉన్నాయి. గేమ్స్ అయిపోయిన తర్వాత వెళ్దామని, కాళ్ళు నొప్పులు వచ్చినాయి అన్నమాట చాలా తిరిగి తిరిగి. పైనుంచి వ్యూ ఇలా ఉంది, ఇంకా కిందికి వెళ్దామని వెళ్తున్నాము. సూపర్ లైటింగ్స్ అయితే నైట్ టైమ్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా వెళ్ళి అక్కడ కూర్చుందాం అనుకున్నాం మేము. సరే వెళ్దామని, ఎంత తీసుకున్న పిల్లలు అయితే రానే రారు. అక్కడ పోటాలు ఇక్కడ పోటాలు అనేసి తింటానే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు అన్నట్లు సరిపోయిందండి. ఇంకా కిందకి వచ్చేసినాము. కిందకి వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అవుట్ సైడ్ వెళ్దామంటే మేము రాంగ్ రూట్ లో వెళ్ళామండి. ఇలా అంటే ఇలా కాదని అబ్బాయి లెఫ్ట్ సైడ్ పిలిచిపోతున్నాడు. అక్కడ నుంచి మెయిన్ రోడ్కి నడుచుకొచ్చేటప్పటికి మళ్ళీ చుక్కులు కనిపించినాయి గైస్ నాకైతే. ఆ రోజు మార్నింగ్ ఎక్కడో వెళ్ళాను అనమాట, ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసినాను. 4 o'clock లేసినాను. ఫుల్ టైర్డ్ అయినాను, నిద్ర అంతా లేదు. సో అందుకని ఫుల్ టైర్డ్ అయినానండి. చూడండి ఇటు సైడ్ నుంచి వచ్చినాము మేము. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడి వరకు క్యాబ్ బుకింగ్ ఎగ్జిట్ దగ్గరకు వచ్చినాం అనమాట. ఫ్రంట్లో రాకుండా, అట్లా ఫ్రంట్లో రావాల్సిందే యాక్చువల్గా. మళ్ళీ వచ్చేసి కూర్చున్నాము. వాళ్ళు ఏదో సెల్ఫీలు తీసుకుంటున్నారంటే కూర్చొని కొంతసేపు పోతున్నాము. ఇంకా బాగా ఎంజాయ్ చేసినాం గైస్. పోయేస్తాం. బాయ్ బాయ్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. బాయ్.